యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదేంటి మెడ మీద తలకాయ రుబ్బురోల్లా తిరిగింది? ఇప్పుడు నన్ను చదివిస్తారనే కదా. చదువుకుంటే పెళ్లి చెయ్యరుగా. మీకు అర్థమైందా అమ్మాయి గారు, లేక మీకు అలా అర్థమైందా? అవును, నాకు అచ్చం అలాగే అర్థమైంది. మీకు అర్థమైతే నాకు అర్థమైనట్టు. నిజంగా నిజంగా ఇది నాకు గుడ్ న్యూసే. కానీ నన్నే మీకు ట్యూషన్ చెప్పమన్నారు. ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. ఊరుకోండి అమ్మాయి గారు, నా అంత బ్రిలియంట్ దగ్గర చదువు చెప్పించుకోవడం నిజంగా మీ పూర్వ జన్మ సుకృతం. శంకరాభరణం సినిమాలో మాస్టర్లా భలే చెప్పావు. సర్లే, మా నాన్న చెప్పాడు కాబట్టి నీకు ఛాన్స్ ఇచ్చేశాను. మాకు చదువు చెప్పే భాగ్యం కలగడం నిజంగా నిజంగా నీ పూర్వజన్మ సుకృతం. అలాగే ఇస్తానుండు. ముచ్చలు 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 చెల్లెమ్మా, నేను మళ్ళీ చేస్తానులే. ముచ్చలు ఏటే, ఏ లోకంలో ఉన్నావు? మా లోకంలాగా ఏటో చూస్తావేటి? ఏట్లేదయ్యా. ఏటి ఒంట్లో గాని బాలేదా? జ్వరం లేదుగా? తలనొప్పిగా ఉందయ్యా. అవునా? మరి చెప్పవేటి? మాత్ర వేసుకున్నావా? టీ పెట్టుకురానా? తల పట్నా? వద్దులేవయ్యా, నువ్వు నాకు సేవలు చేయడం ఏంటి? అలాగంత వీటి ముచ్చాలు ఈ చిన్న పని కూడా చేయకూడదా? అలాగైతే నా కాలిరిగి మంచాన పడ్డప్పుడు నా కన్న తల్లిలాగా నువ్వు నాకు సేవలు చేయలేదా ఏటి? అదంతా మర్చిపోతానా? అసలు ఆ మాటకు వస్తే కన్న తల్లి కూడా చెయ్యలేని సేవలు చేసావు. ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా? నీ మనసులో ఏదో బాధ ఉన్నట్టున్నది. ఏటేది? ముచ్చలు నాతో కూడా చెప్పకూడదా? చెప్పడానికే ఉన్నది. అయినా నువ్వు లేనిపోనివన్నీ అనుకుంటావా ఏంటి? మరి లేకపోతే ఏటి? మొకమల ఏలడేసి కూర్చుంటే ఏటనుకోవాలా? ఏమైంది మామా, అత్తనట్టా కసురుతున్నావు? చూడమ్మా, దీని మనసులో ఏదో ఎట్టేసుకుని ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. అడిగితే చెప్పదు. ఏటో నువ్వైనా కనుక్కో. నేను వెళ్ళి టీ పెట్టుకొస్తానుండు. ఏమైందత్తా? పానం మంచిగుందా? దావకన్నా గోదామా? ఏం లేదమ్మా, కాస్త తలనొప్పి అంతే. అవునా? మా ఇంట్లో టాబ్లెట్ ఉంది, తెస్తా. ఒక్క గోలేసుకుని చాయ్ దాగి పడుకో. నేను ధన వదిన కలిసి వంట చేస్తాం. అయినా గిట్లున్నప్పుడు నన్ను విలువచ్చు కదా. గిదే కాదు, అసలు ఏం కావాలన్నా నువ్వు నాకే చెప్పాలి. చెప్తాను తల్లి, నీ కాకపోతే ఇంకెవరికి చెప్తాను? నీలాంటి మంచి అమ్మాయి నా ఇంటి కోడలు కావాలని ఆ దేవుణ్ణి రోజూ కోరుకుంటూనే ఉన్నాను. దేవుణ్ణి కాదు, నీ కొడుకునే అడగాలే. ఇగో, అమ్మ అర్షలు చేసింది రాజుకిష్టం అంట కదా. నేను పోయి టాబ్లెట్ తెస్తానే. నా కూతురు మీ అన్నని ప్రేమిస్తుందని మీ అమ్మకు తెలిస్తే లక్షల కట్నం వస్తుందని ఆశపడే ఆవిడ ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా? అసలు మా కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటుందా? అమ్మాయి గారు, సెమిస్టర్ ఫీజు కట్టడానికి కాలేజ్కి వెళ్ళాలన్నారు కదా, ఎప్పుడు బయలుదేరదాం? 1 hourలో బయలుదేరదాం. విన్నావా మమ్మీ, మళ్ళీ ఎగ్జామ్ రాస్తుందంట. ఇలాగే వదిలేస్తే రూపక ఫారెన్ సంబంధం ఫిక్స్ అయిపోతుంది. దాని డిగ్రీ సర్టిఫికెట్స్ ఎవరికి కావాలరా? దాని పేరు మీదున్న ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ కావాలి గాని. ఆస్తి కావాలంటే ఆ సంబంధం కూడా చెడిపోవాలిగా. ముందు నువ్వు రూపకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించు. సంబంధం ఎలా చెడగొట్టాలో నేను ఆలోచిస్తాను. అమ్మా రూపా, ఫీజు కట్టడానికి కాలేజ్కి వెళ్ళాలి అన్నావుగా, దీపక్ బావ వస్తాడు, తీసుకెళ్ళు. వీడితోనా? చిచ్చి, ఏం మాట్లాడవేంటమ్మా? అది కాదత్తా. మాట్లాడడానికే ఉంది.
పాస్ అవుతుందన్న నమ్మకం లేకపోయినా ఎగ్జామ్ రాయడానికి సరేనన్నాను. టైంకి ఫీజు కట్టాలిగా. రెడీ అవు రూపా, తీసుకెళ్తాను. తొందరగా వెళ్ళి రెడీ అయ్యిరామ్మా. ఈ దీపక్తో వెళ్లకుండా ఎలా తప్పించుకోవడం? ఇవాళ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ అయ్యింది. లేదంటే రేపటికైనా వాయిదా వేసుకునేదాన్ని. ఈ తల్లి కొడుకులు మీ పెదనాన్నని అడ్డం పెట్టుకుని ఏదో ప్లాన్ చేస్తున్నారు. రూపకి ఎలాంటి సపోర్ట్ లేకుండా చేస్తున్నారు. మమ్మీ, ఆ దీపక్ బావా అక్కని ఏదేదో అంటూ ఉంటాడు. తొందరగా ఎగ్జామ్ ఏదో రాసి పాస్ అయిపోయి పెళ్లి చేసుకుని ఫారెన్కి వెళ్ళిపోతే రూపకి ఇంకా ఎలాంటి కష్టాలు ఉండవు. ఐడియా. రూప ఫోన్ చేస్తుంది. ఏం చేయాలి? చెప్పు రూపా. నువ్వు అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి రావాలి. ఎందుకు? సెమిస్టర్ ఫీజు కట్టడానికి కాలేజ్కి వెళ్ళాలి. నేనెందుకు? అన్నయ్య ఉన్నాడుగా. ప్లీజ్ నువ్వేం కారణాలు అడగకుండా వెంటనే బయలుదేరరా. కారణాలు నేను నీకు తర్వాత చెప్తా. సరే, వస్తున్నాను. ఏంటి ఇంకా రావట్లేదు? నాతో బయటికంటేనే మొహం అదోలా పెట్టుకుంటుందా? ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. ఈ పేడవాసన ఇటొస్తుందేంటి? రాజు, స్టేట్లో పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ కావాలి. అలాగే డిస్టింక్షన్లో ఎంతమంది పాస్ అయ్యారో వాళ్ళ లిస్ట్ కూడా కావాలి. అలాగే పెద్ద. సీఎం గారికి ఆ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఈ సంవత్సరం రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి పెద్దయ్య. అవును రాజు. నమస్కారం. దండాలయ్యా. నమస్కారం అప్పలరాజు. బాగున్నావా? బాగున్నావయ్యా. బాగున్నానండి. మీరు వచ్చారేంటి? వరలక్ష్మిని నేనే రమ్మన్నాను. రండి, కూర్చుందాం. ఎంత మాట! మీ ఎదురుగా కూర్చునే తాత మాకు నేదయ్యా. మా వరాలకి ఆ అమ్మాయి గారు చదివే కాలేజీలో సీట్ ఇప్పించినారు కదా. మీ సాయం ఊరికే పోనేదు. అది మీ గౌరవం నిలబెట్టినది. కాలేజీలోనే ఫస్ట్ వచ్చినది. అందుకే ఇద్దరం కలిసి వచ్చి మీకు దండం పెట్టుకుందామని వచ్చాం. ఒక తండ్రిగా తలెత్తుకునేలా చేసిందయ్యా నా కూతురు. ఆశీర్వాదం తీసుకో. ఏంటమ్మ ఇదంతా? ఇదంతా మీరు పెట్టిన భిక్ష పెద్దయ్యా. నాన్నా, ఆశీర్వాదం తీసుకుని మీ నోరు తీపి చేద్దామని వచ్చామయ్యా. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ పెద్దయ్యా. పై చదువులు కూడా చదివించరా? నేనున్నాను కదా. ఏ కాలేజీలో సీట్ కావాలన్నా నేనిప్పిస్తాను. అయినా నేనిప్పించేదేంటి? ఇలాంటి మెరిట్ స్టూడెంట్స్కి ఫ్రీ సీట్ ఇస్తారు. నేను కూడా అదే చెప్తున్నాను పెద్దయ్య. ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను అన్నాను. అమ్మాయి గారికి కూడా ఏమా? రూపా, స్వీట్ తీసుకో. అవసరం లేదమ్మా. నీ ముందు నిలబడే అర్హత కూడా లేని వాళ్ళు నువ్విచ్చే స్వీట్ మాత్రం ఎలా తింటారు? నేను కేవలం కాలేజీలో మీ అమ్మాయికి సీటు మాత్రం ఇప్పించాను. మీ అమ్మాయి కాలేజీలోనే టాప్ ర్యాంక్ తెచ్చుకొని మీ పేరు నిలబెట్టింది. మీరు తలెత్తుకొని తిరిగేలా చేసింది. కానీ ఇక్కడ అలా కాదు.
అన్నీ ఉన్నాయి, సదుపాయాలు సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏం లాభం? ఫెయిల్ అయింది. నన్ను తలెత్తుకోకుండా చేసింది. అయినా దీనికంత పొగరెందుకు మామ్? నువ్వు పెట్టిన భిక్షతో చదువుకున్న వాళ్ళకి నీ పేరు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంటుంది తమ్ముడు. మనకంటే తక్కువ స్థాయి వాళ్ల ముందు మన ఇంటి గుట్టు బయట పెట్టుకుంటావా? వాళ్ల ముందు మన పిల్లకి చిన్నతనం అయ్యేలా మాట్లాడతావా? స్థాయిని నిర్ణయించేది ఈ ఆస్తులు పదవులు కాదక్క. టాప్ ర్యాంక్ తెచ్చుకున్న కూతుర్ని కన్నా ఈ తండ్రి కన్నా ఐశ్వర్యవంతులు ఎవరుంటారు చెప్పు? అసలు మీరెందుకు వచ్చారు వరలక్ష్మి? ఇంటికెళ్ళండి. ఆ అమ్మాయి గురు మన వరాలను రమ్మంటేను. ఎందుకు రమ్మన్నావు? కాలేజ్కి వెళ్ళి సప్లిమెంట్ ఫీజు కట్టాలి, వరలక్ష్మిని తోడు తీసుకెళ్దామని. అదేంటి, దీపక్ని తోడు తీసుకెళ్ళమన్నానుగా? అవును, ఇంకా నువ్వు వస్తావని నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. నేను వరలక్ష్మితోనే వెళ్తాను బావా. అదే ఎందుకు? అది రాజు ఎవరనేది మా కాలేజ్లో అందరికీ తెలుసు. ఎవరు ఏవి అనుకోరు. అదే బావతో వెళ్తే ఎవరో ఒక అబ్బాయితో కారులో వచ్చానని అందరూ అనుకుంటారు. అందరికీ మా బావ అని చెప్పలేనుగా. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి నా తెలివితేటలొస్తున్నాయేంటి? తిరుగులేని అస్త్రాన్ని వదిలిందిగా. రాజు, మీ చెల్లిని తనని కాలేజీకి తీసుకువెళ్ళు. ఆ సప్లిమెంటరీ ఫీజు కట్టించి చదివించి ఈసారైనా నేను తలెత్తుకుని తిరిగేలా చేయి. అలాగే పెద్దయ్య. ఎల్లొస్తామయ్యా? వరలక్ష్మి, పెద్దయ్యా. నీలాంటి మెరిట్ స్టూడెంట్స్ ఇంతటితో ఆగిపోకూడదమ్మా. బాగా చదువుకొని మీ నాన్నగారికి మంచి పేరు తీసుకురావాలి. అలాగే పెద్దయ్యా. వెళ్ళరమ్మా. అమ్మాయి గారు బయలుదేరదామా? రామ్మా. పదనన్నా. అదేంటి తమ్ముడు, సొంత వాళ్ళకి పరాయి వాళ్ళకి తేడా లేదా? దీపక్ని వద్దంటుందా? అక్క, తెలివితేటలు లేకపోయినా ఆడపిల్ల ఆడపిల్లే. ఎవరైనా ఏదైనా అనుకుంటే మనకే కదా పరువు తక్కువ. వదిలేసే. వీడొక్కోసారి నాకే అర్థం కాడు. ఇప్పుడు తండ్రిగా స్పందించాడా, మనిషిగా ఆలోచించాడా? నేను మృగంలా మారే టైం వచ్చిందని ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇంత ఏసీ వేసినా కూల్గా లేదు. పైగా హీటర్ వేసినట్టు కార్ అంతా వేడిగా ఉందేంటి? నాకు మండుతుంది ఇక్కడ. అమ్మో, అమ్మోరు లారిచారేంటి? ఇది నాలో ఇంకో యాంగిల్. ఓ, ఈ ఉగ్రరూపం చూసానా? మా నాన్న వరాలు ఇంటికి వెళ్ళిపోయింది. అవును, నేనెవరిని పిలిచాను? వరాలను పిలిచారు. ఎవరొచ్చారు? ఇద్దరు వచ్చారు. మీ నాన్నని ఎవరు పిలిచారు? స్వీట్స్ ఎవరు తెమ్మన్నారు? నాకు తెలీదు అమ్మాయి గారు. మీరు వరాలను పిలిచినట్టే నాకు తెలీదు. నీకు తెలుసు, మీ చెల్లెలు కాలేజ్ టాపర్ అని టీవీలో రాలేదా? మా నాన్న చూడలేదా? మళ్ళీ స్వీట్స్ తెచ్చి గుర్తు చేయాలా? పైగా నేను తలెత్తుకుని తిరుగుతున్నానని మీ నాన్నతో మా నాన్నకు చెప్పేస్తావా? అయ్యో, తల తిరుగుతుందని చిచి, తలెత్తుకు తిరుగుతున్నట్టు మా నాన్న చెప్పేదాకా తెలియదు. మా నాన్నతో నన్ను తిట్టించడానికే నువ్వు ఇంత పథకం రచించావు. పథకాలు శతకాలు రచించేంత నాలెడ్జే నాకుంటే ఏనాడో టీవీ సీరియల్స్ రాయడం మొదలు పెట్టేసి ఉండేవాడిని. మాట్లాడుకో, మండిపోతుంది. కళ్ళల్లో ఫైర్ కనిపిస్తుంది, మనసులో మండిపోతోంది. కారు సలసలా కాగిపోతుంది. నువ్వు మేకవన్న పులివి. బాబోయ్, నవల పేరులా ఉంది. నువ్వు గోముఖ వ్యాఘ్రానివి. ఇంత తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు? నువ్వు 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 అమ్మయ్యా, ఏం గుర్తు రావడం లేదు. థ్యాంక్ గాడ్. నువ్వు రిలాక్స్ అవ్వకు. గుర్తు వచ్చినప్పుడల్లా నీకుంటది. ఓ, తిట్లో కూడా ఇన్స్టాల్మెంటా? నాకు మండే మండుడికి ఫుల్గా బాస్ అయిపోవాలనుంది.
సౌండ్ ఎక్కడిది? మీరు బరస్ట్ అనేసరికి కారు టైర్ బరస్ట్ అయినట్టుంది. నా టంగుకి అంత పవర్ ఉందా? అయ్యో అయ్యయ్యో, కాలేజ్ టైం అవుతుందే. సరే తొందరగా స్టెఫ్ని మార్చు. లేదు. ఏంటి? అమ్మాయి గారు, లేదా? రోడ్డు మీద ఉగ్ర రూపం చూపించకండి. పిచ్చి జనాలు కొబ్బరికాయలు కొడతారు. కారు స్టెఫ్ని లేకుండా నన్ను తీసుకొచ్చావా? అంటే అది కూడా మొన్న పంచర్ అయితే పంచర్ షాప్లో ఇచ్చాను. మెడలో వేసుకొని తిరగొద్దా? ఇప్పుడు ఎలా వెళ్ళేది? మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి అమ్మాయి గారు. క్యాబ్ బుక్ చేస్తాను. ఏదో ఒకటి చెయ్యి, అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం. నీ వల్ల క్యాబ్లో రావాల్సి వచ్చింది. అవునమ్మాయి గారు, నేనున్నాను కాబట్టి టైంకి క్యాబ్ బుక్ చేయగలిగాను. నీకు అలా అర్థమైందా? ఓ, మీరు తిట్టారా? రా లోపలికి, ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. ఎక్కడ దొరుకుతుందో కనుక్కో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా అమ్మా? ఫిజిక్స్ ఎగ్జామ్ కి ఫీజు కట్టడానికి వచ్చావా? అవును సార్. ఈసారైనా ఫిజిక్స్ కి ప్రిపేర్ అయ్యి వచ్చావా? మంచిది, వెళ్ళమ్మా. నీకు బాగా నవ్వొస్తుందా? ఆ రోజు ఎంత చెప్పాలని ట్రై చేసినా మీరే చెప్పనివ్వలేదు. నవ్వకు, నాకు మళ్ళీ మండుద్ది. పదా. అమ్మాయి గారు, ఫామ్ నింపడం అయింది, ఫీజు కట్టడం అయింది. ఇంకా మీరు చదవడమే ఆలస్యం. హాయ్ రూపా. హాయ్ పాపా. ఈసారైనా ఫిజిక్సే ప్రిపేర్ అయ్యరా. నువ్వు 4 సబ్జెక్టులు తప్పావు, నేను ఒక్కటే. ఈసారైనా అన్నిట్లో పాస్ అవుతావా? పోవే. ఏంటి నీకు మాటి మాటికి నవ్వొస్తోంది? నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా? అయ్యో కాదమ్మాయి గారు. అమ్మాయి గారు, కాలేజీలో ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ జరుగుతుంది. మీరు పార్టిసిపేట్ చేయాలి. ఫామ్ నింపండి. ఎందుకు? సరిగ్గా మాట్లాడలేకపోతే వచ్చే సంవత్సరం వరకు నవ్వుతూనే ఉందామనా? నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. రా రా. అమ్మాయి గారు కాదమ్మాయి గారు, నా మాట వినండి. ఈ కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అమ్మాయి గారు. నేను చెయ్యను చెయ్యను చెయ్యను. ఏంటి, ఈ కాంపిటీషన్ కి చీఫ్ గెస్ట్ గా మా నాన్న వస్తున్నారా? అవునమ్మాయి గారు. నీకు అసలు బ్రెయిన్ ఉందా? ఈ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు? మా నాన్న ప్రోగ్రామ్స్ లిస్ట్ నీకు ముందే తెలుసు కదా. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని ఫామ్ కూడా ముందే తెప్పించి పెట్టాను. మీరేమో నేను చెప్పేది వినిపించుకోకుండా అచ్చం ఫిజిక్స్ ఎగ్జామ్ లాగా. ఏయ్, ఇంకోసారి ఫిజిక్స్ పేరెత్తావంటే నీ ఫిజిక్స్ పచ్చడైపోద్ది. రా, ఇంకో ఫామ్ తీసుకుందాం పదా. రండి రండి. అమ్మాయి గారు, ఏ టాపిక్ మీద మాట్లాడతారు? అందరూ అమ్మ గురించో అన్నదమ్ముల గురించో మాట్లాడతారు. నేను మా నాన్న గురించి మాట్లాడతాను. అదే మా నాన్న ముందే మాట్లాడాలి. అరే, ఫిలప్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ టైం చేద్దాం. వెళ్ళండి వెళ్ళండి. ఓకే సార్. సార్, ఎలక్యూషన్ కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేస్తా. ఫామ్ ఇవ్వండి, ఫిలప్ చేస్తాను. ఏమా, ఇది కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యి ఫిజిక్స్ రాయడం కాదు. ఆయన టైం అయిపోయింది. సార్ సార్ సార్, నేను ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేయాలి సార్. ప్లీజ్ సార్, ఫామ్ ఇవ్వండి సార్. సారీ అమ్మా. సార్ సార్ సార్. ఎలా ఇచ్చాడు? ఏం చెప్పాలో అది చెప్పానులేండి. థ్యాంక్ యూ. అపరూప, డాటర్ ఆఫ్ ప్రతాప్ సూర్యదేవ్. ఇదేమీ ఎగ్జామ్ కాదు. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు చదివిందో విన్నదో చెప్పాల్సిన పని కూడా లేదు. మీ మనసులో ఉన్న మాటలు మాత్రమే చెప్పండి. ఇదంతా కాంపిటీషన్ లాగా ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. ఈ కల్చరల్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే, కేవలం ఫ్రెషర్స్ సీనియర్స్ కలుసుకోవడానికి, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. పదండి. ఈ రోజు ఎలక్యూషన్ లో తీసుకోవాల్సిన సబ్జెక్ట్ నాన్న.
నాన్న గురించి. ఇప్పుడు కుమారి శ్వేత మాట్లాడుతుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టుంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. మా నాన్న ఇంకా రాలేదా? ఇంకా రానట్టున్నారు అమ్మాయి గారు. వస్తే సరాసరి ఇక్కడికే వచ్చి కూర్చునేవారు కదా. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా అన్న కంటే ఎక్కువ పాకెట్ మనీ నాకే ఇస్తాడు కాబట్టి. మా అమ్మ పట్టు లంగాలు వేసుకోమని గొడవ చేస్తే మా నాన్న ట్రెండీగా ఉండమంటాడు. ఎందుకంటే ట్రెండీగా ఉండడం నాకు ఇష్టం కాబట్టి. నెక్స్ట్ నేనే. భయంగా ఉంది. నాకు ముందు తెలియక నేనేం ప్రిపేర్ కాలేదు. అమ్మాయి గారు, నాన్న గురించి ప్రిపేర్ అవ్వడానికి నాన్న ఒక సబ్జెక్ట్ కాదు, కెమిస్ట్రీయో ఫిజిక్సో కాదు. మీ మనసులో ఉన్న మాటలే చెప్పండి. టెన్షన్గా ఉంది రాజు. టెన్షన్ పడకుండా ఉండడానికి ఓ చిట్కా చెప్తాను, ఫాలో అయిపోండి. మీ స్టూడెంట్స్ ఎవ్వరూ లేరనుకోండి, మీ నాన్నగారు మాత్రమే ఉన్నారనుకోండి. మీరు చిన్నప్పటి నుండి మీ నాన్నగారికి ఏం చెప్పాలనుకున్నారో, ఆయన గురించి మీరిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ చెప్పేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కుమారి అపురూప మాట్లాడుతుంది.